కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు జీవనరెడ్డి మాజీ మంత్రివర్యులు, నిజానికి ఈ సంస్థ నిలబడడానికి కూడా కారణము జీవనరెడ్డి గారు అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే వారు మంత్రిగా ఉన్నప్పుడు మనకు సెక్షన్లు 4 సెక్షన్లే ఉండే. వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారి దగ్గరికి పోయి నేను అడిగితే మనకు 4 సెక్షన్లకు ఇవాళ 14 సెక్షన్లు ఉన్నాయి మనకు. అప్పుడు 14 సెక్షన్లు కూడా మంత్రిగా ఉన్నప్పుడు 14 సెక్షన్లు కూడా నిండి విద్యార్థులు సీట్లు లేక వెళ్ళిపోయాయి. కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ వారు ఉన్నప్పుడు వారు చేతుల మీదుగా చెక్కు తీసుకొచ్చి వారికి బాధావివంతనాలు చేస్తున్నారు. ఈరోజు నేను ఇంత స్టాండర్డ్గా ఉండడానికి కారణము అప్పుడే ఆ 5 సంవత్సరాలనే నేను ఉండడం జరిగింది. నేను దినదిన ప్రభుత్వాలు మారినా కొద్దీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం శ్రద్ధ చూపగా విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు ఈనాడు చదవడానికి వెనుక ముందు చేయడం జరుగుతుంది. ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు 1100, 1200 స్ట్రెంత్ ఉండేది. ఈనాడు కేవలం 300 చిల్లరగా ఉందంటే వారికి అర్థమై ఉండొచ్చు. ఇప్పటికైనా వారు మళ్ళీ పెద్ద హోదాకు వచ్చి మళ్ళీ మంత్రిగా చూడాలని నాకు ఆకాంక్ష. చూసి మళ్ళీ వారి చేతుల మీదుగా నేను చెక్కు తీసుకుంటానని నాకు ఆ నమ్మకం ఉన్నది. తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులు ఈ బడుగు బలహీన వర్గాల ఆశాతోని వారందరి ఆశీస్సులు కూడా వారి పెద్దలకు ఉంటాయి. తప్పకుండా ఈ జనవరిలోనే ఆ శుభవార్త నేను వింటాను. వారు ఏ పని చెప్పినా నేను శిరస వహించి చేస్తానని చెప్పని చేస్తున్నాను. నేను కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలే వారి శిష్యులనే చేస్తున్నాను. ఎప్పుడు పిలిచినా వెళ్తున్నాను. ఏ పని చేయడానికైనా సిద్ధము. వారి వెంట ఉండి నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నేతాజీ వొకేషనల్ జూనియర్ కళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమ సభాధ్యక్షులు నేతాజీ వొకేషనల్ కళాశాల కరెస్పాండెంట్ మిత్రుడు సింగం భాస్కర్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు మా మిత్రులు రాజకీయంలో దశాబ్దాలకు వెళ్ళి కలిసి పనిచేసినటువంటి మిత్రులు మర్యాద గ్రామ మాజీ సర్పంచ్ గారు అయినటువంటి గట్టిపల్లి సుదర్శన్ గారు, మా మిత్రులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండ శంకర్ గారు, మిత్రులు సింగం గంగాధర్ గారు, కొండ లక్ష్మణ్ గారు, సి దామోదర్ గారు, హరి అశోక్ కుమార్ గారు, సీనియర్ సిటిజన్స్ ఒక సంవత్సరం పరిష్కారం వరకు పాటుపడుతుంటారు. రఘుపతి గారు, ఒక వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి మిత్రులు మాడ రాజశేఖర్ గారు, కళాశాల ప్రిన్సిపల్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ గారి కూతురు గారు ఈశ్వర్యాన్ని రేవంత్, కార్యక్రమంలో పంచుకుంటున్నటువంటి విద్యార్థులు, పేరెంట్స్, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే భాస్కర్ గారికి అభినందనలు తెలియజేస్తూ మన వృత్తి విద్యా కళాశాల ప్రత్యేకతను మనం గమనించాలి. వాస్తవంగా సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యత తెలియదు కాదు. జీవితంలో స్థిరపడడానికి విద్య ఆవశ్యకత ఎంత ఉంటుందో చెప్పి భావిస్తామో, విద్యార్థి దశ ఉండే రీతిలో జీవితంలో స్థిరపడటానికి
మరి వొకేషనల్ వృత్తి విద్యా కోర్సులను ప్రభుత్వం ఏదైతుందో ఆరంభింప చేయటం, మరి భాస్కర్ గారు ఏదైతుందో ఒకవైపు ఆయన ఉపాధి పొందడం ఒక అంశం, ఆయన ఉపాధి పొందడానికి ఒక కళాశాల ఏర్పాటు చేసినా కానీ కేవలం ఆయన ఉపాధికే పరిమితం కాకుండా మన జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క నిరుపేద వర్గాల పిల్లలకి ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తులో స్థిరపడే విధంగా ఈ వృత్తి విద్యా కోర్సులు మరి వారి కళాశాలలో నిర్వహణ చేయడం అనేది గొప్ప విషయం. నేను అభివృద్ధి విషయాన్ని నేను భావిస్తున్నాను. ఇప్పటికే రీతిలో బహుశా వేల సంఖ్యలో ఈ ప్రాంతంలో రీతిలో ఉపాధి కల్పించుంటారు. మరి విద్య అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వం ఒక విధంగా ఏదైతుందో విద్యా సదుపాయాలు కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ పరంగా విద్యా సదుపాయాలు కల్పింపజేయాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వమే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయవలసినటువంటి ఒక బాధ్యత కేవలం ప్రభుత్వం నిర్వహింపజేయలేక ప్రైవేట్ పరంగా కూడా ఆ బాధ్యత నిర్వహింపజేయడానికి అవకాశం కల్పించింది. 2004-09 మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ ప్రైవేట్ రంగంలో ఏవైతే కళాశాలలు నిర్వహించడం జరుగుతుందో వారికి చేయూతం ఇవ్వాలి, ప్రభుత్వం నిర్వహించేసేటువంటి బాధ్యత ఇలా ప్రైవేట్ రంగంలో వాళ్ళు నిర్వహిస్తుందని చెప్పని ఈ ఫీజు రియంబర్స్మెంట్ కొత్తగా ప్రవేశపెట్టింది. ఇనవే మీరు ప్రభుత్వ బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నారు కాబట్టి దీంతో ప్రభుత్వానికి ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం కల్పింపజేసింది. దాంతో మీరు ముందుకు పోవడం జరిగింది. నిరుపేద వర్గాలకు తోడు అండగా మీరు నిలిచింది. సరి మధ్య కాలంలో ప్రభుత్వాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, నిధుల విడుదలలో జాప్యమవుతున్న మాట వాస్తవం చెప్పండి. ఏదేమైనా కానీ ఈ కళాశాల నిర్వహణ కావాల్సినటువంటి యొక్క నిధుల సమకూర్పు ఏదైతుందో మరి రావడం బాధ్యత తప్పకుండా మీకు తోడు నిలుస్తానని సందర్భంగా నేను నా ప్రజా జీవితం ఒక విధంగా సమస్యాత్మకమైంది. మా మిత్రుడు బండశేఖర్ గారు జీవితంలో ప్రజా సేవకుడిగా అవకాశం పొందడానికి అదృష్టంగా భావితారు పెట్టుకుంటారని నేను చెప్పాను. ఎంత సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ నలుగురికి ఉపయోగపడేటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి ఒక బాధ్యత ప్రజా జీవితం అని చెప్పండి. నాకు 6 పర్యాయ శాసనసభ్యుడిగా ప్రజలకు అందుబాటులో సేవ చేసే అవకాశం వచ్చింది. ఒక పర్యాయం అయితే శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రతతో ఎంపికైన రాజకీయాలకు అతీతంగా నాకు అవకాశం కల్పించింది. పట్టభద్రుల సమస్యలు ఉద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయులే కానీ విశ్రాంతి ఉద్యోగులే కానీ వారి సమస్యలన్నీ కూడా శాసనమండలి వేదికగా ప్రభుత్వాన్ని నివేదించి వారి పరిష్కారానికి ఏదైతే కొంత పాటుపడే అవకాశాలు లభించింది. దాన్ని అదృష్టంగా భావిస్తారు. మరి జగిత్యాల ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఒక ప్రాంతం జగిత్యాల. ఒకవేళ జగిత్యాల ఎడ్యుకేషన్ హబ్గా నేను భావిస్తానని చెప్పాను. విద్యా కళాశాలలో most ఎక్కడ లేవు. వీళ్ళ జేఎన్టీ కళాశాల, సాంకేతిక విద్యా కళాశాల వీళ్ళ కుమ్మడిపల్లి తర్వాత ఏదైందో ఈ మొదటి పర్యాయం బయటకు వచ్చి ఏర్పాటు చేసి జగిత్యాలని చెప్పారు. వ్యవసాయ కళాశాల ఏదైతుందో బయటకు వచ్చి ఏర్పాటు చేసి మొదటి పర్యాయం జగిత్యాలని చెప్పారు. నాక్ శిక్షణ కేంద్రం భాస్కర్ గారు ఏ విధంగా వృత్తి విద్యా కళాశాల నిర్వహిస్తున్నారు. నాక్ శిక్షణ కేంద్రం అనేది నిరుద్యోగ యువతకు ఒక విధమైన శిక్షణ కల్పించి మన జీవితంలో స్థిరపడడానికి తోడ్పడేదే ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక రీజనల్ సెంటర్నే మనం జగిత్యాల ఏర్పాటు చేసుకున్నాం. ఐటీఐ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఒక వృత్తి విద్యా కళాశాల ఐటీఐ కళాశాల ఈజ్ లైక్ ఏ వొకేషనల్ కాలేజ్. ఈ మధ్య ఏదైతుందో రాష్ట్రంలో టెలికాంగ్రెస్ జరిపిన తదుపరి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం.
ఏటీసీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి పాలనా పరంగా ఏదైతుందో వికేంద్రీకరణలో భాగంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల భాగంగా జగిత్యాల కూడా జగిత్యాల జిల్లా కేంద్ర గుర్తించుకోవడంతో మన మెడికల్ కళాశాల మంజూరు వచ్చింది. ఇప్పుడు మెడికల్ కళాశాల మంజూరు రావడంతో వైపు ఏదైతుందో విద్యాపరంగా తోడ్పడంతో పాటుగా వైద్య సేవలు పొందడంలో కూడా ఏదైతుందో అది మనం తోడ్పడుతుంది. ఇవాళ దినంలో తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని విద్యా సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతం జిల్లా కేంద్రం. సిద్దిపేట తీసుకోండి, సిరిసిల్ల తీసుకోండి, మన తర్వాతనే వాళ్ళకి ఇబ్బంది వచ్చినాయి. ముందు వచ్చిన మన దగ్గర ఆయన కేటీఆర్ గారు జేపీ కాలేజ్ పెట్టుకున్నాడు, తర్వాత వ్యవసాయ కళాశాల పెట్టుకున్నాడు, తర్వాత ఇవచ్చే ముందు మన దగ్గర వచ్చిన ఆయన అని చెప్పంటారు. ఒకరు అంటారు, అదే జగిత్యాల ఏమైందిరా మనకి అనుకున్న అభివృద్ధి సాధించలేదు. అభివృద్ధి అనేది మన ఆలోచన విధానాన్ని పెట్టుకుంటుంది. అభివృద్ధి మన ఆలోచన విధానాన్ని పెట్టుకుంటుంది చెప్పండి. జగిత్యాల ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంతో పోటీ పడ్డటువంటి ఒక జిల్లా కేంద్రం ప్రాంతం జగిత్యాల జిల్లా కేంద్రం కావడము నిజాన్ని గౌరవపడుతుంది. భాస్కర్ గారు నాకు చిరకాల మిత్రుడు, రాజకీయానికి అతీతంగా శివగారి యొక్క ఈ మహాయజ్ఞం అని పడుతున్నాయి. ఈ మహాయజ్ఞంలో ఏదైతుందో ఎంతో నిరుపేద కుటుంబాలకు వారు తోడు నిలుస్తున్నందుకు మరొకసారి ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ సిల్వర్ జూబ్లీ, ఇది గోల్డెన్ జూబ్లీ కావాలి, డైమండ్ జూబ్లీ కావాలి, మరి ఇంకేమేమి ఏదైతుందో అంతవరకు వాళ్ళు ఎవరు ఉండవు తెలియదు. కానీ ఈ కళాశాల మాత్రం ఏదైతుందో స్థాయిగా తీసుకొచ్చిందని చెప్పని నేను ఆ విధంగా ప్రభుత్వం ప్రార్థిస్తున్నాను చెప్పండి. నేను మరొకసారి భాస్కర్ గారికి అట్లాగే మా మిత్రులు సుదర్శన్ చాలా కాలం తర్వాత వేదికకి షేర్ చేస్తున్నాం. అట్లా వేదిక అందరికీ ధన్యవాదాలు చెప్తూ విద్యార్థులు జీవితంలో ఏదైతుందో అది మంచి విద్యా బుద్ధులు పొందడంతో జీవితం స్థిరపడి ఇలా ప్రజాసేవ అంటే కేవలం ఏదైతే ప్రజా ప్రాతినిధ్యమే కాదు, వైద్య వృత్తి కూడా ఒక ప్రజాసేవ, ఉపాధ్యాయ వృత్తి కూడా ఒక ప్రజాసేవ. మనం చేసే ప్రతి పనిలో ప్రజాసేవ ఉంటుంది. మా మిత్రుడు కొండా లక్ష్మణ్ గారు కూడా ఏదైతుందో ఒక విధంగా సేవ చేస్తూ మన రైతులు తోడ్పడుతుందని చెప్పంటున్నాను. ఆయనకు ఆయన ఏం చేస్తుందో ఏం సంపాదించుకున్నా మాకు తెలియదు, కానీ ఆయన ఏం సంపాదించుకున్నా మంచిదే, కానీ మా రైతులు అయితే తోడ్పడుతున్నారని చెప్పండి. మాకు అవసరం ఏదైనా కానీ ఇటువంటి కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించేందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.